సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన హర్యానాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హర్యానాలోని భివానీలో కాపురం ఉంటున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రవీనా ప్రవీణ్ 2017లో వివాహం చేసుకున్నారు. వీరికి 6 ఏళ్ల కుమారుడున్నాడు. అయితే రవీనాకు 2 ఏళ్ల క్రితం సోషల్ మీడియాలో ప్రేమ్ నగర్ కి చెందిన మరొక ఇన్ఫ్లుయెన్సర్ సురేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. రవీనా తరచూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేది. రవీనా ప్రియుడు సురేష్ తో కలిసి సోషల్ మీడియాలో వీడియోలు చేయటం కుటుంబంలో ఎవరికీ నచ్చేది కాదు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు సైతం జరిగేవి. భార్య వీడియోలు రీల్స్ చూసిన భర్త ప్రవీణ్ మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే మార్చి 25న రవీనా ఇంటికి సురేష్ వచ్చాడు. వీరిద్దరిని చూసిన భర్త ప్రవీణ్ కి ఒళ్ళు మండిపోయింది. వారిని నిలదీయగా రవీనా ప్రవీణ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అదే రోజు రాత్రి రవీనా సురేష్ ప్రవీణ్ ను గొంతు కోసి హత్య చేశారు. అనంతరం అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో నిందితులిద్దరూ మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లి కాల్వలో పడవేశారు. సీసీటీవీ ఫుటేజ్ లో రవీనా సురేష్ బైక్ పై ప్రయాణిస్తున్నట్లు, వారి మధ్యలో ప్రవీణ్ మృతదేహం ఉంచి పారవేసేందుకు వెళ్తుండగా ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అనంతరం ప్రవీణ్ ఎక్కడని పలుమార్లు కుటుంబ సభ్యులు ప్రశ్నించగా రవీనా పొంతనలేని సమాధానాలు చెప్పసాగింది. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు ప్రవీణ్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన 3 రోజుల అనంతరం పోలీసులకు కాల్వలో అతడి మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో లభ్యమైంది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా భార్య రవీనా వ్యవహారం బయటపడింది. అనంతరం పోలీసులు దర్యాప్తు జరిపి రవీనాను తమదైన శైలిలో ప్రశ్నించగా ఆమె నేరం అంగీకరించింది. ఆమెను జైలుకి పంపించారు. పరారీలో ఉన్న ఆమె ప్రియుడు సురేష్ కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు.